నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి రామలక్ష్మి జోనలగడ్డ గారు రచించిన గ్యారంటీ అనే ఒక చక్కటి కథను విందామండి. అమ్మ అనుకున్నంత అయ్యింది. నేను ప్రేమలో పడ్డాను. అతడి పేరు ఉదయ్. ఆఫీసులో నా కొలీగ్. ఎక్కువగా ఎవరితోనూ కలవడు, నాతో తప్ప. నాకంటే ముందు ఆఫీస్కి వస్తాడు. నేను రాగానే నా కోసమే ఎదురు చూస్తున్న వాడిలా పలకరిస్తాడు. మధ్య మధ్య హెల్ప్ కావాలా అంటూ వస్తాడు. అడగకుండానే టిప్స్ ఇస్తాడు. లంచ్ టైంకి మళ్ళీ నా వద్దకు వస్తాడు. సుమారు 200 మాస్టర్. ఎక్కువ మంది వయసు 25-30కి మధ్య. చదువయ్యాక కొన్నాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేసి అప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దామంటారు వాళ్ళు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సంస్కృతి ఆ ఎంజాయ్మెంట్లో భాగం. ఒక్కోసారి అమ్మాయి చొరవ, ఇంకోసారి అబ్బాయి చొరవ. అలాంటి జంటలు 12 ఉన్నాయి. ఇంకా జంట కట్టాల్సిన వాళ్ళు 30 మంది ఉండొచ్చు. వాళ్ళల్లో నేను ఉదయ్ కూడా ఉన్నాము. నాకు అందం ఉంది, డ్రెస్ సెన్స్ ఉంది. హెవీ మేకప్ లేకపోయినా ఉన్న అందానికి మెరుగులు దిద్దేలా టచప్లు ఇవ్వటంలో చాతుర్యం ఉంది. నన్ను ఒకసారి చూసిన అబ్బాయిలు మరొకసారి చూసే ప్రయత్నం చేయటం స్వానుభవమే నాకు. ఆఫీసులో కనీసం 4 అబ్బాయిలు నా వెంట పడ్డారు. వాళ్ళ చూపులే ఫ్లర్టింగ్లో అనిపించి దూరం పెట్టాను. ఉదయ్ అలా కాదు. కళ్ళల్లో స్నేహభావం తప్ప మరొకటి కనపడదు. అతన్ని దూరం పెట్టాలనిపించలేదు. అయితే మా జంట మిగతా వాటిలా కాదు. అది ఆఫీసుకే పరిమితం. కానీ ఒక సాయంత్రం నన్ను అతడు కాఫీకి పిలిచాడు. నేను కాఫీ తాగను అన్నాను. అది నిజం కూడా. వెంటనే పోనీ ఐస్ క్రీమ్ అన్నాడు ఉదయ్. ఆ సాయంత్రం ఐస్ క్రీమ్ పార్లర్లో అన్నాడు ఉదయ్, మనం పెళ్లి చేసుకుందామా అని. నాకు తెలిసి పెళ్లి ప్రపోజల్ పెద్దల నుండి వస్తుంది, వరుడు నుంచి రాదు. ఉదయ్ పెళ్లి ప్రపోజల్ తేవటం వింతగా కొత్తగా అనిపించింది. అంత సూటిగా అడుగుతాడని అనుకోలేదేమో. తడబడ్డాను. ఏమనాలో తోచక ఆలోచించి చెప్తాను అన్నాను. టేక్ యువర్ టైం అన్నాడు ఉదయ్. తర్వాత టాపిక్ మార్చాడు. రూమ్కి వెళ్ళాక ఉదయ్ గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. అతడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అంటే ప్రేమిస్తున్నాడా? ఆఫీసులో మాది 6 నెలల స్నేహం. ఈరోజు పెళ్లి ప్రసక్తి తెచ్చేదాకా అతడి కళ్ళల్లో నాకు ప్రేమ స్ఫురించలేదు. అసలు నాకు ప్రేమ అంటే తెలుసా అనుకోగానే 9th క్లాస్లో సుహాస్ ప్రేమ గుర్తొచ్చింది. అప్పటికి నా శరీరంలో వస్తున్న మార్పులు, వాటికి అబ్బాయిల నుండి వస్తున్న స్పందనలు నా ఆలోచనల్లో అంతవరకు లేని స్త్రీ పురుష బంధానికి చోటునిచ్చాయి. అబ్బాయిలంటే కొత్త ఆకర్షణ మొదలైంది. స్కూల్లోనూ బయట కూడా కొందరు అబ్బాయిలు అమ్మాయిల్ని ఆకర్షించడానికి ఏవో జోక్స్ వేసేవారు. మేము నవ్వితే రెచ్చిపోయి జోక్స్ డోసు పెంచేవారు. వాళ్ళు అలా సంతోషపడటం మాకు బాగుండేది. అందుకని ఆ జోక్స్కు నవ్వు రాకపోయినా నవ్వేవాళ్ళం. తర్వాత మాలో మేము జోక్స్ వేసే అబ్బాయిల మీద జోక్స్ వేసుకునేవాళ్ళం. అయినా అబ్బాయిల జోక్స్ వినటం ఇష్టంగానే ఉండేది. ఎందుకంటే అవి మమ్మల్ని ఆకర్షించడానికే కదా. అలా జోక్స్ వేసేవాళ్లలో 10th చదువుతున్న సుహాస్ మా ఎదురింట్లోనే ఉండేవాడు. ఇంటర్ ఫైనల్లో ఉన్న నా అన్నయ్య వద్దకు అప్పుడప్పుడు లెక్కల్లో డౌట్స్ తీర్చుకుందుకు వచ్చేవాడు. సుహాస్ జోక్స్ను వేళాకోళంగా అన్నయ్యకు చెప్పాను. అన్నయ్యకు ఎవరినైనా ఆట పట్టించడం మహా సరదా. ఒకసారి సుహాస్ తన వద్దకు వచ్చినప్పుడు, నీ వద్ద మంచి జోక్స్ స్టాక్ చాలా ఉందని విన్నాను, నాకు కొన్ని చెప్పవు అని అడిగాడు. సుహాస్ మొహమాటంగా 1-2 జోక్స్ చెప్పాడు. అన్నయ్య వాటికి పడి నవ్వేసరికి ఉత్సాహపడ్డాడు. ఉండు, మా చెల్లిని పిలుస్తాను, అసలు నీ జోక్స్ గురించి చెప్పిందే తను అంటూ అన్నయ్య నన్ను పిలిచాడు. అతడి జోక్స్కి నేను కూడా పడి నవ్వాను. నువ్వు చాలా సరదా మనిషిపోయి, మా అమ్మను కూడా పిలుస్తానుండు అన్నాడు అన్నయ్య. తనని వేళాకోళం చేస్తున్నారని సుహాస్కు తెలియదు. అలా అతన్ని రెచ్చగొట్టి కాసేపు వినోదించి పంపించేశాడు అన్నయ్య. అతడు వెళ్ళగానే, ఆ నవ్వులేమిటే, ఆడపిల్లకు అంత విరగబాటు కూడదు అని అమ్మ నన్ను తిట్టింది. నాకులాగే నవ్విన అన్నయ్యను మాత్రం ఏమీ అనకుండా నన్ను మాత్రమే అలాగా చిన్నపుచ్చిందని అమ్మ మీద కోపం వచ్చింది. కానీ మర్నాడు స్కూల్లో ఒక్కతినే ఉన్న సమయం కనిపెట్టి సుహాస్ నా వద్దకొచ్చి, శ్యామల ఐ లవ్ యూ అన్నాడు. నేను ఉలిక్కిపడి అంటే అన్నాను. పోనీ తెలుగులో చెప్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. నాకు నిజంగా ప్రేమంటే ఏమిటో తెలియదు.
సినిమాల్లో చూసిన దాన్ని బట్టి అస్పష్టమైన అవగాహన కొంత ఏర్పడినా ప్రేమ పట్ల నాకు ఆకర్షణ ఏర్పడలేదు. పైగా భయం కూడా. సినిమాల్లో హీరో హీరోయిన్లు ప్రేమ కోసం చేసినవి నా వల్ల కాదన్న వాస్తవం గ్రహించేటంత వివేకం కూడా నాకుంది. నేను అమాయకత్వం నటిస్తూ నాకు ప్రేమంటే తెలీదు అన్నాను. నన్ను తలుచుకోగానే నీకు నా మీద ఏమనిపిస్తుందో అదే ప్రేమ అన్నాడు సుహాస్. ఏమీ అనిపించకపోతే అన్నాను. రేపు సాయంత్రం మా ఇంట్లో నేనొక్కడనే ఉంటాను, మా ఇంటికి రా, నీకు నా మీదున్న ప్రేమను తెలుసుకునేలా చేస్తాను అన్నాడు. నా వయసు అమ్మాయి అబ్బాయిల్ని ఏకాంతంలో కలుసుకోవటం ప్రమాదమని తెలియనంత అమాయకురాల్ని కాను. కానీ ఇప్పుడు సుహాస్కి ఏమని జవాబు చెప్పాలి? నేను సుహాస్కు జవాబు చెప్పలేదు. కానీ అప్పటి నుంచి అతన్ని తప్పించుకుని తిరగటం మొదలుపెట్టాను. అది కాస్త కష్టమైంది. ఎప్పుడైనా సుహాస్కు దొరికిపోతే అతడి జోక్స్కు సీరియస్గా మొహం పెట్టేదాన్ని. అది నాకు ఏమాత్రం కష్టం కాలేదు. సుహాస్ది తెలిసి తెలియని వయసులో ఎరిగి ఎరగని ప్రేమ. అబ్బాయి కాబట్టి అతడికి దానివల్ల అంతగా ప్రమాదం లేదు. కానీ అమ్మాయిని కాబట్టి అతడి ముందు నవ్వటమే నాకు పెద్ద తప్పని అమ్మ హెచ్చరించింది. సుహాస్ నన్ను ప్రేమించానన్నాడు. నేను దూరం పెట్టాక క్రమంగా నన్ను మర్చిపోయి ఉంటాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. ప్రస్తుతం నా వద్దకు పెళ్లి ప్రపోజల్తో వచ్చాడు ఉదయ్. పెళ్ళంటే తెలియనంత చిన్నపిల్లని కాను. మా బామ్మకి 15వ ఏట పెళ్ళయిందిట, అమ్మకి 19వ ఏట. మరిప్పుడు నేనేమో 25కి దగ్గరలో ఉన్నాను. అయినా పెళ్లి ప్రపోజల్ కూడా నాకేం కొత్త కాదు. నేను బీటెక్లో చేరే ముందు ఓ పెళ్లి సంబంధం వచ్చింది. వరుడు నాకంటే 6 ఏళ్లు పెద్ద. నాకు ఈడు జోడుగానే కనిపిస్తాడు. ఐఏఎస్. భార్య ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. చాలా మంచి సంబంధం. పిల్ల కాలు మీద కాలు వేసుకుని ఊళ్ళో వెళ్తుంది అని బామ్మ సంబరపడింది. అలా అనకపోయినా అది మంచి సంబంధం అని అమ్మా నాన్న కూడా అన్నారు. స్త్రీవాద రచయిత్రిగా పేరుపడ్డ కామలినికి నేను అభిమానిని. ఆమెకు ఫోన్లో విషయం చెప్పాను. కట్నం అడిగిన వాళ్ళది మంచి సంబంధం ఎలాగవుతుంది అందామే. ఆ మాటే అమ్మా నాన్నలతో అన్నాను. వాళ్ళది తమనడిగిన ప్రశ్న అనుకోలేదు, నేను అడిగిందనుకున్నారు. అందుకని నాకు తెలియకుండా కట్నం ఇవ్వాలనుకున్నారు. కట్నం తీసుకుంటున్న విషయం నాకు తెలియనివ్వమని వరుడి తరపు వారు మాటిచ్చారు. వాళ్ళు కట్నం వద్దంటే నాలో విజయగర్వం కలిగింది. ఆ విషయం గొప్పగా కామలినికి చెప్పాను. ఇంజనీర్ కావాలన్నది నీ కల కదా, మరి ఆ మాట ఏమిటి అందామే. ముందు నన్ను డిగ్రీ పూర్తి చేయనివ్వండి నాన్న, అప్పుడు ఆలోచిస్తాను అన్నాను అమ్మా నాన్నలతో. అంతకాలం ఆగాలంటే ఈలోగా ఇంకెవరు అతన్ని ఎగరేసుకుపోతారు ఘోషించింది బామ్మ. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, కానీ అతగాడికి ఇంకో పెళ్లి సంబంధం రావద్దు అన్నాను కామలిని స్ఫూర్తితో. ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. అప్పటికి వరుడు తరపు వారు కొంత దిగొచ్చి ముందు పెళ్ళైపోతే తర్వాత చదువు వాళ్ళిష్టం అన్నారు. ఇలా వాళ్ళన్నింటికీ ఒప్పేసుకుంటూ ఉంటే ఏం చేయాలో నాకు పాలుపోలేదు. కామలినికి చెప్తే, పెళ్లి మాటలప్పుడే ఉద్యోగం చెయ్యొద్దని అన్నవాడు ఒకసారి పెళ్ళయ్యాక నిన్ను చదువుకొనిస్తాడా? చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అవుతుందేమో అంది. డిగ్రీ అవ్వాలి, తర్వాతనే పెళ్ళి అని మా వాళ్ళకి చెప్పేశాను. అమ్మ మండిపడింది. కాలేజీలో చదువంటే పూర్వంలా ఉందా? అబ్బాయిలు ప్రేమంటూ వెంటపడతారు. అటు చదువు ఇటు జీవితము చెడుతుంది. అతగాడు ఐఏఎస్ ఆఫీసరు. పెళ్లి చేసుకుంటే మహారాణిలా బ్రతుకుతావు అంది అమ్మ. కామలిని ప్రభావం నా మీద చాలా ఉంది. రాజు అంటే దేశానికో మరి దేనికైనానో రాజు. రాణి అంటే మాత్రం కేవలం రాజుకు భార్య అంతే. నాకు మహారాణిలా కాదు, రాజులా బ్రతకాలనుంది అన్నాను. ఇంట్లో రాద్ధాంతమే అయ్యింది. మా వాళ్ళు కాళ్ళు చేతులు కట్టి పెళ్లి చేసే టైపు కాదు కాబట్టి అప్పటిక పెళ్ళి ఆగింది. నావి పిదపకాలం పెదప బుద్ధులని తీడుతూనే అప్పటికప్పుడు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తోంది బామ్మ. నాన్న నాతో మాట్లాడటం మానేశాడు. అమ్మ ముభావంగా ఉంటుంది. ఎవరిని ఉద్ధరించడానికే ఈ చదువు అన్నది ఇంట్లో వాళ్ళ ముగ్గురి అభిప్రాయము. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటానికి అంది కామలిని బదులుగా. నాన్న అమ్మకు డబ్బిచ్చాడు, అమ్మ నాకిచ్చింది. నేను ఫీజు కట్టి కాలేజీలో చేరాను. బీటెక్ పూర్తి చేశాను. ఉత్తరాది నగరంలో ఉద్యోగం చేస్తున్నాను. ఉదయ్ నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు అంటే అతడికి నా చదువు ఉద్యోగం రెండూ ఇష్టమే. ఓకే చెప్పడానికి అభ్యంతరం ఉండకూడదు. కానీ అసలు పెళ్ళంటేనే ఇష్టం లేకపోతే? వయసు తోడును కోరుతుంది. సమాజం పెళ్లిని ప్రతిపాదిస్తోంది.
ఆడదానికి మగతోడు, మగాడికి ఆడతోడు అవసరమే. కానీ అందుకు పెళ్ళి అవసరమా? ఈ ప్రశ్న ఈ రోజుది కాదు. బీటెక్ సెకండ్ ఇయర్లో ఉండగా థర్డ్ ఇయర్ చదివే కిషన్తో పరిచయమైనప్పుడు ఉద్భవించింది. కిషన్ సన్నగా, పొడుగ్గా, తెల్లగా, చురుగ్గా ఉంటాడు. ఓ రోజు ఒంటరిగా ఉన్నప్పుడు పలకరించి ఐ లవ్ యూ అన్నాడు. డిగ్రీ పూర్తి కాకుండా అప్పుడే పెళ్ళేమిటి అన్నాను వెంటనే. నాది మ్యారేజ్ ప్రపోజల్ కాదు, లవ్ ప్రపోజల్ అన్నాడు కిషన్. పోనీ డిగ్రీ పూర్తి కాకుండా అప్పుడే ప్రేమ ఏమిటి అన్నాను. ఓహ్ శ్యామ్, ఇంకా ఏ కాలంలో ఉన్నావు? ప్రేమకు డిగ్రీ కావాలా? 9th 10th క్లాసులే చాలు అన్నాడు కిషన్. శ్యామ్ అనటం కొత్త చనువేమీ కాదు. కాలేజీలో ఇంచుమించు స్టూడెంట్స్ అంతా అలా కుదించిన పేర్లతోనే పిలుచుకుంటాము. సరే, నీ ప్రపోజల్ గురించి ఆలోచిస్తాను, ముందు నీ కులం ఏమిటో చెప్పు అన్నాను. కిరణ్ తెల్లబోయి, కులమా? ప్రేమకు కులమా? నువ్వు అని ఏదో అనబోతూ ఉండగా, నువ్వు ఏ కాలంలో ఉన్నావని అడక్కు. ఇది కులమే సమాజాన్ని నడిపిస్తున్న కాలం. పత్రికలు, టీవీలు, నాయకుల ఉపన్యాసాలు, ఇలా ఎక్కడైనా సరే కులం ప్రసక్తి లేని కబురు ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదు అన్నాను. కిషన్ సర్దుకున్నాడు. ఓకే, కులం కదా చెప్పాలి. మనది ప్రేమ కులం, మనం ప్రేమికులం, సరేనా అన్నాడు. తెలివి బాగానే చూపించావు గాని నేను అడిగిన కులం అది కాదని నీకు తెలుసు, ఇంకో పేరు చెప్పు అన్నాను. ఇంకో కులం నాకు తెలియదు అన్నాడు. పోనీ నీ కులం ఏమిటో నేను చెప్పనా అన్నాను. ఆడపిల్లవు, నీకు కులాలు తెలుసా అన్నాడు కిషన్ వెంటనే. మన సమాజంలో ఆడదానికి ఏమీ ఉండవు. ఇంటి పేరే కాదు, కుల మతాలతో సహా అన్నీ మగాడితోనే అన్న కామలిని మాటలు గుర్తొచ్చాయి. ఎందుకు తెలీదు? ఇక్కడ చదివే వాళ్ళలో సగం మంది కులాలు నాకు తెలుసు, ఎందుకంటే ఇది 21st సెంచరీ అన్నాను. అంటే మన కులాలు కలవు కాబట్టి నా లవ్ ప్రపోజల్కి ఒప్పుకోవన్నమాట అన్నాడు కిషన్. చూసావా, చెప్పకపోయినా నా కులం నీకు తెలుసు అన్నాను చప్పున. హెల్ విత్ ద కాస్ట్. నువ్వు నా లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా అది చెప్పు. చదువుకునే వాళ్ళకి లవ్ ఏమిటి కిషన్ అన్నాను. కిషన్ వద్ద ఓ సాంజాయిషి ఉంది. ప్రేమించే వయసు వచ్చినా చదువయ్యేదాకా పెళ్ళాడే హోదా లేక నీరసించిపోతారట కాలేజీ పిల్లలు. ఆకలేసిన వాడికి అన్నంలా లవ్ వాళ్ళకి ఆలంబన అయితేనే చదువులో అనుకున్న ఫలితాలను సాధిస్తారట. చదివేటప్పుడే లవ్, ఇప్పుడు అది సొసైటీలో ట్రెండ్ కూడా. ఏ కాలేజీకైనా వెళ్ళు, రియాలిటీ షో చూడు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మాట కామన్ అయిపోలేదు అన్నాడు కిషన్. నిజమే, నా క్లాస్మేట్స్లో 4 అమ్మాయిలకి వెరీ క్లోజ్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఐ యాక్సెప్ట్ యువర్ లవ్ ప్రపోజల్. సొసైటీలో ట్రెండ్ అన్నావు కాబట్టి ముందు నువ్వు నన్ను మీ అమ్మా నాన్నలకు గర్ల్ ఫ్రెండ్గా పరిచయం చెయ్యి. తర్వాత నేను మా అమ్మా నాన్నలకు నిన్ను నా బాయ్ ఫ్రెండ్గా పరిచయం చేస్తాను, సరేనా అన్నాను. నా మాటలకు కిషన్ బాగా చిరాకు పడ్డాడు. మనమిద్దరం ప్రేమించుకుంటూ ఉంటే మధ్య ఈ అమ్మా నాన్నలు ఎందుకు అన్నాడు. వాళ్ళు సొసైటీలో పార్టీ కదా, మనకైతే వెరీ ఇంపార్టెంట్ పీపుల్ కూడా అన్నాను. కిషన్ టైం కావాలన్నాడు. సరేనన్నాను. మరీ ఎక్కువ టైం తీసుకోకుండా మర్నాడే నన్ను కలిసి, జస్ట్ లవ్ అయినప్పుడు అమ్మ నాన్న పిక్చర్లో ఉండకూడదు, పెళ్ళప్పుడే వాళ్ళకు చెప్పచ్చు అన్నాడు అతను. ఓకే, నీ క్లాసులో కూర్చుని నువ్వు నన్ను లవ్ చెయ్యి, నా క్లాసులో కూర్చుని నేను నిన్ను లవ్ చేస్తాను అన్నాను. ఇద్దరం చెరొక చోట ఉంటే అది లవ్ కాదు, ఫిజికల్ రిలేషన్షిప్ ఉండాలి అంటూ కిషన్ తన ఉద్దేశం బయటపెట్టాడు. ఒక అబ్బాయి నిస్సంకోచంగా నాతో రిలేషన్షిప్ ప్రపోజ్ చేశాడు. అది ఎంతో సహజం అన్నట్లు నేను వింటున్నాను. సమాజం ఫాస్ట్ అవ్వటం అంటే ఇదేనేమో. ప్రస్తుతం లివ్ ఇన్ మగాడికి అనుకూలంగా అవకాశంగా ఉంటుంది. దాన్ని అలాగే మలుచుకోగల సత్తా ఉన్నదన్న నమ్మకం ఉన్న ఆడవాళ్ళు మాత్రమే లివ్ ఇన్ని ఆశ్రయించాలి. ప్రతి ఆడది లివ్ ఇన్ని ఇలా స్వీకరించగలిగితే మనది మహిళాధిక్య సమాజంగా మారటం తథ్యం. అప్పుడు పురుషుడు లివ్ ఇన్కి 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే సమాజంలో మగాడి ఉనికికి ఆలంబనంగా ఉంటున్నదే పెళ్ళి అన్న కమలిని మాటలు గుర్తుకొచ్చాయి. అంటే మనం ఇన్ లవ్ కాదు, లివ్ ఇన్ కావాలంటావు అంతేనా అన్నాను. కిషన్ తలూపి, యా, పోనీ అలాగే అనుకో అన్నాడు. సారీ కిషన్, చదువుకి పేరెంట్స్ డబ్బిస్తున్నంతకాలం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆలోచనలు చదువు దాటి వెళ్ళరాదు. నా కాళ్ల మీద నేను నిలబడ్డప్పుడే లివ్ ఇన్ గురించి ఆలోచిస్తాను అన్నాను. ఇప్పుడు నా కాళ్ల మీద నేను నిలబడ్డాను.
అయినా లివ్ ఇన్ గురించి కాక పెళ్లి గురించే ఆలోచిస్తున్నాను. అయితే నా పెళ్లి గురించి నాకంటే ఎక్కువగా అమ్మ నాన్న ఆలోచిస్తున్నారు. పెళ్ళి అనగానే వాళ్లకు ఈడు జోడు సరిపోతే చాలదు, కులం కలవాలి, సంప్రదాయం సరిపోవాలి. అందుకు తగ్గట్టు నా కోసం వరుల్ని వెతుకుతున్నారు. మా వాళ్లకు సంబంధించి కట్నం అడగకూడదు, ఉద్యోగం చెయ్యొద్దనకూడదు, పెళ్లి ఖర్చులు ఇరు పక్షాల వారు చెరుసగం భరించాలి అన్న 3 షరతులు మాత్రం నావి. కాలం మారుతోందనటానికి సూచనగా పెళ్లి చూపుల్లో ఇప్పుడు వరుడు వధువు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడు. అయినా ఎక్కడో తేడా కొడుతోంది నాకు. పెళ్లి చూపులు జరిగినప్పుడల్లా మగ పెళ్లి వారి అహంకారం పాములోడి బుట్ట లోపలి పాము బొసలా నాకు వినిపిస్తోంది. అందుకు సర్దుకుపోవాలన్న భావన అమ్మా నాన్నల్లో కనిపిస్తోంది. ఇప్పటికి నేను 3 పెళ్లి కొడుకుల్ని కాదన్నాను. ఇంతకంటే మంచి సంబంధాలు ఎక్కడి నుంచి తేవాలే అని అమ్మా నాన్న ఆక్రోశించారు. ఆ సమయంలో ఉదయ్ నాకు ప్రపోజ్ చేశాడు. ప్రేమకు కాదు, పెళ్లికి. కట్నం అడగడు, ఉద్యోగం మానమనడు, పెళ్లి ఖర్చులు తనవేనన్నా కాదనడు. ఇవన్నీ అమ్మా నాన్నలకు కూడా నచ్చే అంశాలే. వచ్చిన సమస్యల్లా భాష. ఉదయ్కు తెలుగొచ్చు కానీ తెలుగు మాతృభాష కాదు, ఉత్తరాదివాడు. కులం ఏదైనా అది మా కులం కానట్లే అమ్మా నాన్నలకి. ఉదయ్కి చెప్పాను అమ్మా నాన్నలకి ఉన్న సాంప్రదాయం పట్టింపుల గురించి. సారీ శ్యామల, నిన్ను మీ వాళ్ల నుంచి విడదీసే మాట అయితే మన పెళ్లి నాకే ఇష్టం లేదు అన్నాడతడు. అమ్మా నాన్నలు పెట్టిన పేరు కుదిస్తే వాళ్ళ ప్రేమను కుదించినట్లే అంటాడతను. అతడు నన్ను పూర్తి పేరుతో పిలిస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అయితే మనసులో అనుకుంటాను, అమ్మా నాన్న నా పేరుకు ముందు వీర వెంకట సత్య సూర్య సుబ్బ లాంటివి తగిలించి ఉంటే ఏం చేసేవాడోనని. ఉదయ్ మా వాళ్ళను ఒప్పించడానికి నాకు తోడుగా వస్తాడనుకున్నాను. కానీ వెంటనే పక్కకు తప్పుకోవటంతో నిరుత్సాహం కలిగింది. ఇంత తొందరగా నన్ను వదిలేయటానికి సిద్ధపడ్డవాడితో నేనేం సుఖపడతానని కూడా అనిపించింది. 4 రోజులు నేను అతన్ని తప్పించుకు తిరిగాను. అతడు నన్ను కలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 4 రోజులు 4 యుగాలయ్యాయి నాకు. నేను అతన్ని బాగా మిస్ అయ్యాను. అందుకే 5వ రోజున నన్ను అతడు పలకరించగానే, పెళ్ళిష్టం లేదన్నావుగా, ఇంకా ఎందుకు నా వెంట పడతావు అన్నాను కోపంగా. ఇష్టం లేదని ఎప్పుడు అన్నాను అన్నాడు. నేనేదో అనబోతే అతడు వివరించాడు. సంప్రదాయాల విషయంలో అతడి వాళ్ళు మా వాళ్ల కంటే 4 ఆకులు ఎక్కువే చదివారు. ఉదయ్ వాళ్ళని ఎంతో కష్టపడి ఒప్పించి ఆ తర్వాతనే నా వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. నువ్వు మీ వాళ్లను ఒప్పించగలవని నా ఆశ అన్నాడతడు. నేను తెల్లబోయాను. మా వాళ్లను నేను ఒప్పించాలని అంతవరకు నాకు తట్టనందుకు సిగ్గేసింది కూడా. ఒకవేళ మా వాళ్ళు ఒప్పుకోకపోతే అన్నాను. నాకు నీ మీదున్న ప్రేమ ఓ ప్లస్, మా వాళ్లకు నా మీదున్న ప్రేమ ఇంకో ప్లస్. 2 ప్లస్సులని కలిపినా గుణించినా కూడా ప్లస్సే అవుతుంది. కాబట్టి మీ వాళ్ళు ఒప్పుకుంటారు అన్నాడతడు నమ్మకంగా. ఒకవేళ ఒప్పుకోకపోతే అన్నాను. వాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్ళి. నీకు ప్రేమ మీద నమ్మకం ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారు అన్నాడతడు. అప్పుడొచ్చింది నాకు అనుమానం. అసలు ఇంతకీ నేను ఉదయ్ని ప్రేమిస్తున్నానా అని. అమ్మా నాన్నలకు నా ప్రేమ గురించి ఫోన్ చేసి చెప్పే ముందు నేను ఉదయ్ను ఎంతలా ప్రేమిస్తున్నానో తెలుసుకోవాలి. అప్పట్నుంచి ఉదయ్ను ప్రత్యేక దృష్టితో గమనించసాగాను. ఇద్దరం పార్కులకు వెళ్ళాం, సినిమాలకు వెళ్ళాం, మ్యూజిక్ షోలకు వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా అతడు పక్కనుంటే అదో కొత్తదనం, అదో ఉత్సాహం, అదో ప్రత్యేక అనుభవం. చిత్రం ఏమిటంటే అతడెప్పుడూ నన్ను ప్రత్యేకంగా తాకటానికి ప్రయత్నించలేదు, చొరవ తీసుకోలేదు. చిన్నప్పుడు అమ్మా నాన్నలతో, తర్వాత అన్నయ్యతో, ఆ తర్వాత స్నేహితులతో మసిలినప్పుడు కలిగిన ఆత్మీయతాభావమే అతడిలోనూ కనిపించింది. ప్రేమంటే తెలియని నాకు అతన్ని నేను ప్రేమిస్తున్నానని అనిపించటం ఆశ్చర్యం. అమ్మ అనుకున్నంత అయ్యింది. నేను ప్రేమలో పడ్డాను. చాలామందికి పెళ్ళయ్యాక కూడా ప్రేమంటే ఏమిటో తెలియదు, కానీ వాళ్ళు ఒకరినొకరు ప్రేమిస్తూనే ఉంటారు అంటుంది కమలిని. నేను ఉదయ్ను ప్రేమిస్తున్నానని గ్రహించాక ఇక జాప్యం చేయలేదు. అమ్మకి ఫోన్ చేసి చెప్పేశాను. అమ్మ చెప్పిన ప్రకారం బామ్మ ఏడుస్తూ శాపనార్థాలు పెట్టింది. నాన్నైతే వెంటనే ఈ పెళ్లి చేసుకుంటే ఇక మీదట నువ్వెవరో మేమెవరమో అని తేల్చి చెప్పేశాడు. ధ్వనిని పెట్టి అమ్మకు కూడా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. ఏం చెయ్యాలో తోచలేదు. ఉదయ్కి మాత్రం ఈ విషయం చెప్పలేదు. అతడితో ఎప్పటిలా స్నేహం కొనసాగిస్తున్నాను. పిల్లల ప్రేమను పెద్దలు ఎందుకు ఆమోదించరు? ఉదయ్ తల్లిదండ్రులకున్న సంస్కారం మా వాళ్లలో లేదా? మా వాళ్ల ప్రేమ ప్లస్ కాదా, మైనసా?
తల్లిదండ్రులు మనుషులే. తాము ప్రేమించిన వారు సుఖపడాలన్న వారి ఆశయం స్వచ్ఛమైనది. మనసు విప్పి మాట్లాడితే వారి ప్రేమ అవగాహనకు వస్తుంది అంటుంది కమలిని. నాన్న నాతో మాట్లాడడు. మళ్ళీ అమ్మకే ఫోన్ చేసి చెప్పి నేను ఉదయ్‌ను పెళ్లి చేసుకుందుకు వాళ్ళకున్న అభ్యంతరాలు ఏమిటని అడిగాను. సాంప్రదాయం గురించి చెప్పొద్దమ్మా, అది కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఈ పెళ్లి నేనెందుకు చేసుకోకూడదో చెప్పండి, లాజికల్గా అనిపిస్తే మీ మాట వింటాను అన్నాను. అమ్మ వెంటనే కొన్ని ఉదాహరణలు చెప్పింది. అవన్నీ సంప్రదాయాన్ని కాదని పెటాకులైన పెళ్ళిళ్ళ కథలు. అమ్మ చెప్పిన ప్రకారం అన్నింటా నష్టపోయింది ఆడపిల్లలే. దొరికిందనుకున్నాను. సంప్రదాయానికి తలొగ్గిన పెళ్ళిళ్ళు కొన్ని మా బంధువుల్లోనే పెటాకులైన వివరాలు గుర్తు చేశాను. అమ్మ ఊరుకోలేదు. మేం చేసిన పెళ్ళిళ్ళ విషయంలో సమస్యలొస్తే పరిష్కరించే బాధ్యత మాది. మమ్మల్ని కాదని జరిగిన పెళ్ళిళ్ళు పెటాకులవ్వటం గ్యారంటీ అని తెలిసి చూస్తూ చూస్తూ ఎలా ఒప్పుకోగలం అంది. నేను అప్రయత్నంగా అన్నానప్పుడు, అమ్మా, ఉదయ్ నాకు అన్ని విధాలా తగినవాడు. అతన్ని చేసుకుంటే మేమిద్దరం ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటాం. అందుకు నాది గ్యారంటీ. అదే గ్యారంటీ మీరు చూసే సంబంధాలకు మీరు ఇవ్వగలరా అన్నాను. అమ్మ దగ్గర నుండి వెంటనే జవాబు లేదు. గ్యారంటీకేం నువ్వు ఇవ్వచ్చు, మేము ఇవ్వచ్చు అంది అమ్మ ఓ క్షణం ఆగి. నీ మాటల్లోనే తెలిసిపోతుందమ్మా నీకు గ్యారంటీల మీద నమ్మకం లేదని. అలాంటప్పుడు మీ గ్యారంటీని నమ్ముకుని నేను వేరే ఎవరినో ఎందుకు పెళ్లి చేసుకోవాలి? చేసుకుంటే నేను ప్రేమించిన ఉదయనే పెళ్లి చేసుకుంటాను. కానీ అందుకు మీ అనుమతి కావాలి. అందుకు ఎన్నాళ్ళు పడుతుందో అన్నాళ్ళు ఆగుతాను. మీ అనుమతి లేనిదే మా పెళ్లి జరగదని కూడా గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే నాకు ఉదయం మాత్రమే కాదు, మీరు కావాలమ్మా. ఈ పెళ్లి వలన మీకు దూరం కావటాన్ని నేను భరించలేను అని చెప్పి ఫోన్ పెట్టేశాను. తర్వాత 2 నెలలకి ఓ శుభముహూర్తాన ఇరుపక్షాల సంప్రదాయాలకు న్యాయం చేకూరుస్తూ ఇరుపక్షాల పెద్దల దీవెనలతో నాకు ఉదయ్‌కి పెళ్లి జరిగింది. మా దాంపత్యం విషయంలో నేనిచ్చిన గ్యారంటీపై నాకు అపారమైన నమ్మకం ఉంది. అయినా ఆ గ్యారంటీని నిలబెట్టుకోవటం మా దంపతుల బాధ్యత కూడా. ఎందుకంటే ప్రేమ వివాహాల సాఫల్యానికి ఆ గ్యారంటీ ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవటము అంతే ముఖ్యం. ఈ విషయం ప్రేమికులు, వారిలో ముఖ్యంగా యువతులు గ్రహిస్తారన్న ఆశతోనే నా స్వానుభవాన్ని ఇక్కడ పంచుకుంటున్నాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.